జగన్ అదానీ అమెరికా లంచాల వ్యవహారం ఏపీ అసెంబ్లీలో పెనుదుమారం రేపింది. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బుచ్చయ్య, కాల్వ వసంత జగన్ అవినీతి వ్యవహారం అంతర్జాతీయ స్థాయికి చేరిందని, ఇందుకు వైసీపీ లీడర్లకు శుభాకాంక్షలు చెప్పాలని కామెంట్ చేశారు. స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఉన్న సంస్థ ఒక ఆర్గనైజేషన్ పేరుని ఇంత దారుణం జరిగింది అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అది నిజమా కాదా అనేది మనకు తెలియదు అధ్యక్ష. కానీ పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా, ఎందుకంటే ఆయన లేకపోవచ్చు ఇక్కడ. కానీ మాజీ మంత్రివర్యులు కాబట్టి ఆయన పేరుని బదనాం చేస్తున్న వారు ఎవరన్నా ఉన్నారా, నిజమా కాదా అని చెప్పి మనము కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం. అధ్యక్షని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ అవినీతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి ఖండాంతర వ్యాప్తి చేశారు సార్. మన దురదృష్టం కొద్ది తన దోపిడీ కోసం కేవలం 1750 కోట్లు, చాలా చిన్నది సార్. మా రాజుగారు ఏదో బాధపడుతున్నారు కానీ 1750 కోట్లు ఆయన లెక్కలే సార్. 60,000 కోట్ల రూపాయలు దోసుకుని ఈడీ కేసులో ఉన్న వ్యక్తి 12 సంవత్సరాలుగా కేసులు నడుపుకుంటూ పోతా ఉన్నాడు. కేసులు ఎలాగా ప్రొలాంగ్ చేయాలో తెలిసిన వ్యక్తి. జరిగిన నష్టం రాష్ట్రానికి 25 సంవత్సరాలకి దాదాపు 7,000 మెగావాట్ల పవర్ యూనిట్ ₹10 వేసుకున్న లక్షల కోట్లకి వెళ్ళిపోస్తారు. రాష్ట్ర ప్రజల మీద భారం రాబోయే రోజుల్లో పెను భారం రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఈ భారం రేపు ప్రజలు 25 సంవత్సరాలు భరించాలి సార్. ఇందాక చెప్పారు, నేను గంగవరం పోతప్పుడు బాధపడ్డా. ఒక తెలుగువాడు బ్రహ్మాండంగా నడుపుతున్న ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఆదాని కట్టబెట్టాడు సార్. సిబిఐ ఈడీ కేసుల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది అధ్యక్ష. FBI కూడా ఇతను దోషి 1,750 కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకున్నాడు. ఆ లంచాలు కూడా ఏ విధంగా వచ్చాయి, అమెరికన్ పెట్టుబడిదారులతో తీసుకొచ్చిన లంచాలు ఇక్కడికి చేరాయి. అదే రూపంలో మరి 1,000 కోట్ల రూపాయలు ఖనిజాలు గాని, మద్యం గాని, ఇసుక గాని, ఈ రాష్ట్రంలో దోపిడీకి అది ఇది అనే తేడా లేకుండా ప్రతి అంశంలోనూ 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన ఒక వ్యక్తి ఈ రోజు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడంటే దీనికి మరి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల. వీళ్ళు ఊర్లలోకి రాకుండా ఎక్కడికి వచ్చినా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రతి పౌరుడు నిలబడాల్సిన సందర్భం ఇదని నేను మీ ద్వారా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకప్పుడు చిన్న దొంగ అనుకుంటే తర్వాత ఈ రాష్ట్రాన్ని సిబిఐ ఈడీ కేసులతో ఉంటాయి కాకుండా ఈ రోజు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరి శుభాకాంక్షలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు మనం ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి భారాన్ని మోపి ఏవైతే అమెరికా కోర్టులో 1,750 కోట్ల రూపాయల పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగాడో, మనం ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష. కాకపోతే చెంపలేసుకొని ముందే బయటకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి దారిద్ర్యుల దగ్గర చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పి మన